నమస్కారం. మేషరాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయం సాధారణమైంది కాదు. మీ జీవితంలో వచ్చే 136 రోజులు ఎలా ఉండబోతున్నాయో, శని భగవానుడి వక్రగతి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో, ఏ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలో, ఏ అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయో, ఏ తప్పులు చేస్తే మీరు ఎన్నో సంవత్సరాల పాటు బాధపడాల్సి వస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో అనుకోని మార్పుకు కారణం కావచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జాతక ఫలితాలను, అలాగే ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా దైవానుగ్రహాన్ని పొందుకుంటారు, మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. మేషరాశి వారికి శని వక్రగతి అనేది ఒక పరీక్షల కాలం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త దిశలో నడిపించే సమయం కూడా. శనిదేవుడు ఎవరినీ కారణం లేకుండా శిక్షించడు, చేసిన కర్మకు తగిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. అందుకే ఈ కాలంలో మీరు చేసే ప్రతి పని, ప్రతి నిర్ణయం, ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 136 రోజుల్లో కొందరు మేషరాశివారు జీవితంలో ఎన్నడూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. మరికొందరు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వీడియో మీకొక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక మార్గదర్శకం కూడా. ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. శని వక్రగతి అంటే భయపడాల్సిన అవసరం లేదు, కాని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం మీకు తెలుస్తుంది. మీకు నిజంగా మేలు కోరేవారు ఎవరో, మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఎవరో స్పష్టంగా బయటపడుతుంది. ముఖ్యంగా వచ్చే కొన్ని వారాల్లో మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి మాటలతో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు. బయటకు మీకు మంచి కోరుతున్నట్లుగా కనిపించినా లోపల మాత్రం మీ పురోగతిని అడ్డుకునే ఆలోచన ఉండే అవకాశముంది. అందుకే ఈ సమయంలో ప్రతి సలహాను వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించండి. ఆర్థిక విషయాల్లో కూడా శని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో అవసరం లేని ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. చేతిలో డబ్బు ఉందని అనవసరంగా ఖర్చు చేయకండి. ఈ కాలంలో పొదుపు చేసిన ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు రక్షణగా నిలుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయకండి. శనిదేవుడు పెద్దలను గౌరవించే వారిపై ప్రత్యేక కరుణ చూపుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ లేదా వృద్ధులు ఉంటే వారికి సేవ చేయండి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో ఉన్న అనేక అడ్డంకులను తొలగించే శక్తిగా మారుతుంది. ఈ సమయంలో ఉద్యోగం చేసే మేషరాశి వారికి ఒక కొత్త బాధ్యత వచ్చే అవకాశముంది. మొదట్లో అది భారంగా అనిపించినా అదే మీకు భవిష్యత్తులో పదోన్నతికి కారణం కావచ్చు. అందుకే పనిని తప్పించుకోవాలని కాకుండా నిబద్ధతతో పూర్తి చేయటానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం మిశ్రమ ఫలితాలనైతే ఇస్తుంది. పాత కస్టమర్లు మళ్లీ రావచ్చు, కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. కాని కొత్త భాగస్వామ్యాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. కాగితాలు పూర్తిగా చదవకుండా ఎలాంటి ఒప్పందాలపై సంతకం చేయకండి. వీడియో చూస్తున్న ప్రతి మేషరాశి వ్యక్తికి ఇప్పుడు ఒక చిన్న మనవి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లో ఓం శనైశ్చరాయ నమః అని తప్పకుండా రాయండి. భక్తితో చేసే ప్రతి నామస్మరణకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మేషరాశి విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో ముఖ్యమైంది. చదువుపై ఏకాగ్రత పెంచితే మంచి ఫలితాలు వస్తాయి. కాని సోషల్ మీడియా, అనవసరమైన స్నేహాలు, సమయాన్ని వృధా చేసే అలవాట్లు మీ విజయాన్ని ఆలస్యం చేస్తాయి. శని క్రమశిక్షణను ఇష్టపడతాడు. క్రమశిక్షణ పాటించిన వారికి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. అందుకే కోపంతో మాట్లాడకండి. 1 నిమిషం ఆలస్యం చేసి మాట్లాడినా నష్టం ఉండదు. కాని కోపంతో మాట్లాడిన ఒక్క మాట సంబంధాలను దెబ్బతీయవచ్చు. ఈ 136 రోజుల్లో ఒక విశేషమైన ఆధ్యాత్మిక అనుభవం కూడా కొందరికి కలగవచ్చు. చాలా కాలంగా మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరకవచ్చు. ఒక దేవాలయ దర్శనం, ఒక సత్సంగం లేదా ఒక పెద్ద మనిషి మాట
మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. శనిదేవుడు ఆలస్యంగా ఇస్తాడు కాని అద్భుతంగా ఇస్తాడు. అందుకే ఈ సమయంలో ఓపికను కోల్పోకండి. మీరు చేసిన కష్టం వృధా కాదు. సమయం వచ్చినప్పుడు దానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాని ఒక హెచ్చరిక మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. రాత్రి సమయంలో అనవసర ప్రయాణాలు, కోపంలో తీసుకునే నిర్ణయాలు, అప్పుగా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం, ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టటం, ఇటువంటి పనులు వీలైనంతవరకు నివారించండి. ఇవే మీకు ఇబ్బందులను తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సమయంలో ప్రతి శనివారం ఉదయం కాని లేదా సాయంత్రం శనిదేవుణ్ణి స్మరించండి. నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, అవసరమైన వారికి సహాయం చేయటం, కాకులకు ఆహారం వేయటం వంటి సత్కార్యాలు చేయటం ద్వారా మనసుకు ప్రశాంతతతో పాటు సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా ఇవి వినయం, సేవాభావం, క్రమశిక్షణను గుర్తుచేసే ఆచారాలు. ఈ వీడియోలో ఇంకా అత్యంత ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయి. మేషరాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మీరు విన్న విషయాలు ఈ 136 రోజుల ప్రారంభ సంకేతాలు మాత్రమే. ఇప్పుడు చెప్పబోయే విషయాలను చాలా శ్రద్ధగా మీరు వినండి. ఎందుకంటే శని వక్రగతి సమయంలో ప్రతి ఒక్క మేషరాశివారి జీవితంలో ఒకేసారి అన్ని మార్పులు జరగవు. కొందరికి ముందుగా ఉద్యోగంలో మార్పు వస్తుంది, మరికొందరికి కుటుంబంలో మార్పు వస్తుంది, ఇంకొందరికి ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. కాని ఒక విషయం మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది. అది శని భగవానుడు నేర్పించే జీవిత పాఠం. మీరు గత కొంతకాలంగా ఒక విషయంలో చాలా నిరాశగా ఉండి ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు అనే భావన మీ మనసులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. కాని ఈ కాలం మీలోని సహనాన్ని పరీక్షించటానికి వచ్చింది. ఈ పరీక్షలో గెలిచిన వారిని శని భగవానుడు ఖాళీ చేతులతో పంపడు. ముఖ్యంగా వ్యాపారం చేసే మేషరాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త అవకాశాలు వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. బయటకు చాలా లాభదాయకంగా కనిపించే పని కూడా లోపల నష్టాన్ని దాచుకుని ఉండే అవకాశముంది. ఒకసారి అనుభవం ఉన్న వ్యక్తి సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఉద్యోగం చేసేవారికి కూడా ఒక హెచ్చరిక ఉంది. మీ పనిని చూసి అసూయపడే వ్యక్తి కార్యాలయంలో ఉండే అవకాశముంది. మీ గురించి పై అధికారుల ముందు తప్పుడు అభిప్రాయం కలిగించటానికి వారు ప్రయత్నం చేయవచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా మీ పనితోనే సమాధానం చెప్పండి. నిజాయితీగా పనిచేసే వ్యక్తిని ఆలస్యమైన అందరూ గుర్తిస్తారు. ఇప్పుడు కుటుంబ విషయానికి వస్తే చాలా రోజులుగా మాట్లాడని ఒక బంధువు మళ్లీ మీతో మాట్లాడే అవకాశముంది. పాత అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అహంకారం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోవద్దు. ఒక మంచి మాట, ఒక చిన్న చిరునవ్వు కూడా పెద్ద సంబంధాలను మళ్లీ కలపగలదు. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సమయానికి నిద్రపోవటం, సమయానికి భోజనం చేయటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. ఆరోగ్యం బాగుంటేనే అదృష్టం వచ్చినా ఆనందంగా అనుభవించగలుగుతారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 136 రోజులలో చాలామంది మేషరాశివారికి ఒక పాత కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. అది ఉద్యోగం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, అప్పు తగ్గటం కావచ్చు, లేదా కుటుంబంలో శుభకార్యం కావచ్చు. అయితే ఆ ఫలితం రావటానికి ముందు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని చూసి భయపడకండి. చివరికి విజయం మీదే అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. మేషరాశి వ్యక్తులారా, శని వక్రగతి సమయంలో దానం, సేవ, వినయం వంటి మంచి గుణాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే మీకు చేతనైనంతవరకు అవసరమైన వారికి సహాయం చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. వృద్ధులను గౌరవించండి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మనలోని మంచితనాన్ని పెంచే మార్గాలు కూడా. ఈ కాలంలో ఒక శుభవార్త కూడా మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు చేరవచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీలో కొత్త ఆశ, కొత్త ఉత్సాహం కలుగుతుంది. అయితే ఆ ఆనందంలో తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించటం మంచిది. కొంతమంది మేషరాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం, మంత్రజపం, ధ్యానం లేదా సత్సంగం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతతే మీ నిర్ణయాలను మరింత బలంగా మార్చే అవకాశముంది. అయితే చివరిగా ఒక ముఖ్యమైన హెచ్చరిక. వచ్చే 136 రోజుల్లో ఎవరికైనా హామీ ఇచ్చే ముందు, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు, లేదా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం తర్వాత బాధకు కారణం కాకూడదు. మేషరాశివారికి ఈ 136 రోజుల ప్రయాణం ఒక సాధారణమైన కాలం కాదు. ఇది మీ సహనం, మీ క్రమశిక్షణ, మీ విశ్వాసాన్ని పరీక్షించే సమయం. ఈ కాలంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను భయంతో కాకుండా ధైర్యంతో ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ఆలస్యం జరిగినా
అది మీ మేలు కోసమే అని నమ్మండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ నోటి నుండి వచ్చే మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఒక మంచి మాట శత్రువును కూడా మిత్రుడిగా మార్చగలదు. అదే ఒక కఠినమైన మాట మీకు ఎంతో విలువైన బంధాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కాలంలో మీ ఇంటికి వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నచూపు చూడకండి. కొన్నిసార్లు చిన్న అవకాశమే పెద్ద విజయానికి నాంది అవుతుంది. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం వచ్చినా, కొత్త పనిని నేర్చుకునే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం ఎంతో విలువైంది. ప్రతిరోజు కొద్దిసేపు భగవంతుణ్ణి ధ్యానం చేయండి. మీకిష్టమైన దైవాన్ని భక్తితో స్మరించండి. మనసులో ఉన్న కోపం, అసూయ, ద్వేషం వంటి భావాలను వీలైనంతవరకు తగ్గించండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి. గుర్తుంచుకోండి, శని భగవానుడు కష్టాన్ని మాత్రమే ఇవ్వడు, నిజాయితీగా జీవించేవారికి సరైన సమయంలో తగిన ఫలితాన్ని కూడా అందిస్తాడు. అందువల్ల ధర్మాన్ని విడిచిపెట్టకుండా మీ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించండి. ఇప్పుడు ఈ వీడియోని ముగించే ముందు ఒక చిన్న మనవి. మీరు నిజంగా మేషరాశివారైతే కామెంట్ బాక్స్లో ఓం శనైశ్చరాయ నమః అని తప్పకుండా రాయండి. అలాగే వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, రాశి ఫలాలు మరియు భక్తి సంబంధిత వీడియోలను ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి. మీ జీవితంలో శుభం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి నిండిపోవాలని, శని భగవానుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై శనిదేవ్, జై శ్రీరామ్. నమస్కారం.